Hello Andy. Hope you all are safe at home. Here is then one by one Sambar Podi, Pulsu Podi, Charu Podi, ఈ మూడు పొడులు ఎలా చేయాలో అనేది చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు సాంబార్ పొడి ఎలా చేయాలో చూద్దాం. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం సాంబార్ పొడి చేసుకుందాము. ఈ సాంబార్ పొడి చాలా బాగుంటుంది. మా అత్తయ్య గారు చాలా చాలా బాగా పెడతారు. ఇది మా అత్తయ్య గారి రెసిపీ. ముందుగా వచ్చేసి 50 grams ఎండుమిర్చి, 1 tablespoon మిరియాలు, 2 tablespoon జీలకర్ర, 3 tablespoon ధనియాలు, 25 grams ఏమో ఎండు కొబ్బరి, 1 tablespoon మినపప్పు, పచ్చిశనగపప్పు ఏమో 2 tablespoons, పావు tablespoon మెంతులు, గసాలు రుచికండి 2 tablespoons. ఇవి పదార్థాలండి. ఇప్పుడు దీన్ని దోరగా ఎలా వేయించుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసామండి. కొంచెం బాండీ కాలేక చూసారు కదండి, ఇలా బాండీ కాలిందండి. ఇప్పుడు ఒక్క బొట్టు ఆయిల్ అంతే, జస్ట్ ఒక డ్రాప్ అంతే, ఒక డ్రాప్ ఆయిల్ వేసుకొని కొంచెం సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. చూడండి, స్టవ్ సిమ్లో ఉంది. సిమ్లో పెట్టుకొని వేయించుకుందాం. ముందుగా పచ్చిశనగపప్పు, మినపప్పు దూరగా వేయించుకుందాం. సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఇది మా అత్తయ్య గారి రెసిపీ. చాలా 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 టేస్టీగా చేస్తారు ఆవిడ సాంబార్ ఎలా చేయాలో అది కూడా చూపిస్తాం నెక్స్ట్ సెషన్లో. ముందుగా సాంబార్ పొడి ఎలా చేయాలో చూద్దాం. కరెక్ట్ క్వాంటిటీస్తో కనుక చెప్పినట్లుగా చేస్తే చాలా రుచిగా వస్తుందండి. ఇది నెల పాటు నిల్వ ఉంటుందండి. యాక్చువల్గా 1 monthకి కావాల్సిన సాంబార్ పొడి కొడుతున్నాం ఈరోజు. ఇలా దూరంగా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం స్మెల్ వస్తుంది కదండి. ఇప్పుడు మెంతులు వేసుకుందాం. మెంతులు కాసేపు వేగాక చూసారు, మిరియాలు, ధనియాలు, మళ్ళీ గసాలు, ఎండు కొబ్బరి, చాలా అండి. ఇది స్టవ్ ఆఫ్ చేసేయాలండి. జీలకర్ర స్టవ్ ఆఫ్ చేసాక జీలకర్ర వేయాలండి. వేరేగా వేద్దాం. చూసారు కదా, ఇలా వేగాక ఇప్పుడు మనం ఎండుమిర్చి వేసి కలుపుకుందాం. ఈలో ఆఫ్ చేసాం కదా, ఆఫ్ చేసాక జీలకర్ర వేయాలండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఎండుమిర్చి వేసేసుకొని ఒక బొట్టు నూనె వేయండి అంతే. చాలా చాలా ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి. ఇది ఆఫ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసి ఆ మిశ్రమాన్ని దీనిలో కలిపేసి ఒక్కసారి కలిపేసి మూత పెట్టేయాలి, అంతే కదా? ఉంచొచ్చా? ఓకే ఓకే. ఇదిగో ఇలా కలిపేసుకున్నాం కదా.
ఇప్పుడు ఇది చల్లారనివ్వాలి. మూత పెట్టకండి, మూత పెడితే బాగా పొడి అవదు అని ఒక చిట్కా అండి. సో మూత ఓపెన్ చేసి చల్లారనివ్వాలి.